కర్ణ పార్ట్ 1 కర్ణుడి జననం. ఒకసారి దుర్వాస మహర్షి కుంతిభోజ ఇంటికి ఆతిథ్యం స్వీకరించడానికి వస్తాడు. దుర్వాస మహర్షి చాలా పవర్ఫుల్ అండ్ కోపదారి. అతనికి ఆతిథ్యంలో ఏదైనా లోటుపాట్లు వస్తే ఆగ్రహం వ్యక్తం చేస్తాడని రాజు భయపడుతూ ఉంటే కుంతీదేవి అతని ఆతిథ్యాన్ని నేను చూసుకుంటాను అని రాజుకు మాట ఇస్తుంది. ఆ మాట ప్రకారం కుంతీదేవి సకల మర్యాదలు చేస్తుంది. దుర్వాసకి కుంతీదేవి ఆతిథ్యం బాగా నచ్చుతుంది. వెళ్తూ వెళ్తూ తనకు ఒక వరం కూడా ఇస్తాడు. నీకు నచ్చిన దేవుడిని తలుచుకొని ఈ మంత్రం చదివితే ఆ దేవుడు ప్రత్యక్షమై నీకు ఆ దేవుడు శక్తులున్న ఒక బిడ్డను ప్రసాదిస్తాడు అని కుంతీదేవికి చెప్పి వెళ్ళిపోతాడు. అలా ఒకరోజు కుంతీదేవి నదిలో స్నానం చేస్తుండగా సూర్యుడి కిరణాలు నీటిపై పడి ఆ నీరంతా బంగారపు రంగులో మెరుస్తూ ఉంటుంది. అది చూడగానే కుంతీదేవి ఇలా బంగారపు రంగులో కొడుకు పుడితే బాగుంటుంది కదా అని దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రాన్ని జపిస్తుంది. దాంతో సూర్యభగవానుడు ప్రత్యక్షమై కుంతీదేవికి బంగారు కవచం కమ్మలతో పుట్టిన కుమారుడిని ప్రసాదిస్తాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.